వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ఉండవల్లి శ్రీదేవి చేసిన ఓవర్ యాక్షన్ ఒక ఎత్తు అయితే టీడీపీ శ్రేణులు ఈవిడపై చూపిస్తున్న కపట ప్రేమ ఇంకో ఎత్తులా నిలుస్తుంది. దళిత మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా మేకప్ రాణి, పేకాట పాపాయి, శిబిరాల హీరోయిన్ అంటూ ఇష్టానుసారంగా విమర్శలు చేసిన టీడీపీ శ్రేణులకి శ్రీదేవి రాత్రికి రాత్రి దేవతలా అవతరించింది. ఇన్ని రోజుల దాకా వ్యక్తిత్వ విమర్శలు చేసి ఇప్పుడేమో దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, దళిత ఎమ్మెల్యేలపై ఈ అరాచకాలేంటి, ఈ వేధింపులేంటి అంటూ ముసలి కన్నీరు కారిస్తూ ఉన్న పరిస్థితి. అసలు ఇన్ని రోజుల దాకా టీడీపీ శ్రేణులు ఏ రకంగా ఈవిడ వ్యక్తిగత విమర్శలు చేశారు, ఏ రకంగా ట్రోల్స్ చేశారు, ఇప్పుడు రాత్రికి రాత్రే ఇంతలా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో ఒకసారి మనం చూద్దాము. ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియో శ్రీదేవిది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేసింది టీడీపీ శ్రేణులే, ఇష్టానుసారంగా ట్రాల్స్ చేసింది టీడీపీ శ్రేణులే. ఈ పోస్ట్ ఒకసారి చూడండి. ఈ పోస్ట్ ఎప్పుడు ఫిబ్రవరి 8, 2023. ఎవరో సినిమా హీరోయిన్ ఏదో షూటింగ్ అనుకునేరు. తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేకాట శిబిరాల పాపాయి అని చెప్పేసి టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు. ఇలా వ్యక్తిత్వ హననానికి పూనుకుంటున్న తరుణంలో ఈవిడ దళిత మహిళా ఎమ్మెల్యే అని తెలీదా? స్పృహ కోల్పోయారా? ఇప్పుడే ఆవిడ దళిత మహిళగా కనిపిస్తుందా? మీరు ట్రాల్స్ చేసినప్పుడు ఆవిడ దళిత మహిళ కాదా? ఇక్కడ నెక్స్ట్ ఏదైతే ఘోరంగా అవమానించారు కులం పేరుతో శ్రీదేవిని టీడీపీ శ్రేణులు. వినాయకుడికి పూజ చేయాలి అని చెప్పేసి శ్రీదేవి వస్తే, లేదు ఆవిడ క్రిస్టియను, ఆవిడ ఎస్సీ, ఆవిడ వినాయకుడిని తాకితే వినాయకుడు మైలపడతాడు అంటే మురికి అంటుకుంటుంది అని చెప్పేసి టీడీపీ శ్రేణులు ఈవిడను అవమానించారు. అవమానిస్తే ఉండవల్లి శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాన్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. మరి ఇలా చేసినప్పుడు ఆవిడ దళిత మహిళ అన్న విషయము టీడీపీ శ్రేణులకి తెలీదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇక జై భీమ్ వాళ్ళు ఉండవల్లి శ్రీదేవిపై చూపించిన వివక్షతకు నిరసనకు దిగినటువంటి పరిస్థితి చూశారు కదా. తెలుగుదేశం పార్టీ అగ్రవర్ణాల వారిని తక్షణమే అరెస్టు చేయాలి అని చెప్పేసి దీక్షలు కూడా చేశారు ఆ రోజుల్లో. తర్వాత ఈ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేసినప్పుడు ఉండవల్లి శ్రీదేవి దళిత మహిళ అన్న విషయము గుర్తు లేదా టీడీపీకి? అలాగే మేకప్ రాణి అంటూ మేకప్ లేని టైంలో, మేకప్ వేసుకున్న టైంలో అంటూ ఇలా ట్రాల్స్ వేసినప్పుడు ఈవిడ దళిత మహిళ అన్న విషయం టీడీపీకి తెలీదా? ఇప్పటికిప్పుడే రాత్రికి రాత్రే జగన్మోహన్ రెడ్డి దళితుల్ని వేధిస్తున్నాడంటూ చెప్పుకు రావడం సిగ్గుచేటు కాదా? ఇది కూడా మీరు స్పష్టంగా చూడండి. విత్ మేకప్, వితౌట్ మేకప్ అంటూ ఇష్టానుసారంగా ఇలా ట్రాల్స్ చేసినప్పుడు, ఇలా వ్యక్తిత్వ హననానికి పూనుకున్నప్పుడు, వ్యక్తిత్వ విమర్శలు చేసినప్పుడు ఈవిడ దళిత మహిళ అనే విషయం టీడీపీకి గుర్తు లేదా, తెలీదా అని నేను అడుగుతా ఉన్నా. అలాగే బ్యానర్లు కూడా వేశారు. ఆవిడ్ని ఏ రకంగా అవమానిస్తున్నారు, కులం పేరుతో ఏ రకంగా దూషిస్తున్నారు, రాజధాని ప్రాంతంలో ఉన్న ఎవరైతే అగ్రవర్ణాలు, ఇంత పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఉండవల్లి శ్రీదేవి ఏమంటున్నారు? నన్ను కుక్కని చూసినట్లు చూశారు వైసీపీలో అని అంటుంది. అసలు కుక్కని చూసినట్లుగా చూసింది ఎవరు? టీడీపీ వాళ్లే కదా. ఆవిడ్ని ఏడ్పించింది టీడీపీ వాళ్లే. మీరు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. వినాయకుడికి పూజ చేయకూడదు అని చెప్పేసి అడ్డుకుంది టీడీపీ వాళ్లే. పేకాట పాపాయి అన్న ముద్ర వేసింది టీడీపీ వాళ్లే. శిబిరాల హీరోయిన్ అని ముద్ర వేసింది టీడీపీ వాళ్లే. సినిమా హీరోయిన్, మేకప్ రాణి, ఇసుక మాఫియా, ఇసుక దందా, ఐరన్ లేడీ, ఇవన్నీ చేసింది టీడీపీ వాళ్లే. ఆవిడను ఘోరంగా అవమానించి ఆవిడ వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందే టీడీపీ వాళ్ళైతే, ఇప్పుడు ఈవిడ వచ్చి నన్ను వైసీపీ వాళ్ళు పిచ్చి కుక్కతో సమానంగా చూశారు అని చెప్పేసి అంటా ఉంది. మరి ఈ ఆధారాలన్నీ మీకు కనిపించాయి కదా, టీడీపీ వాళ్ళు ఏ రకంగా ఈవిడని అవమానించారు. మరి ఇప్పుడు వచ్చి వైసీపీలోనే నాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈవిడ అంటా ఉన్నారంటే దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ నుంచి మనకి వచ్చే మెసేజ్ ఏంటి? నేను చంద్రబాబు నాయుడు గారికి అయితే అవ్వని, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అవ్వని ఒక జర్నలిస్ట్గా నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, మీరు ఎలక్షన్లలో నిలబెట్టించేటప్పుడు ఒక అభ్యర్థి గుణగణాలేంటి, ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, ఆవిడ క్యారెక్టర్ ఏంటి, ఆవిడ నిజాయితీగా ప్రజలకు మంచి చేస్తారా, సేవ చేస్తారా, ఇవి చూసి మీరు
టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టించండి. ఇలా ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రాజకీయ నాయకుల్ని ప్రోత్సహించవద్దు అని చెప్పేసి నేను ఇద్దరు అగ్ర నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక నెక్స్ట్ వ్యవహారానికి ఒకసారి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ సందట్లో సడేమియా అని చెప్పేసి జనసేన పార్టీ, వీళ్ళ గురించి అసలు ఏం మాట్లాడుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆవిడ ఏమో జగనన్న కాలనీలు స్కామ్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే, పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందే ఇచ్చారు స్టేట్మెంట్ జగనన్న కాలనీలు స్కామ్ అని చెప్పేసి. ఈ జనసేన పార్టీ వాళ్ళ హడావిడి, దున్నపోతు ఈనిందంటే దూడను గట్టేయండి అని అన్నాడంట పాతకాలంలో ఒకడు. అట్లా ఉంది పరిస్థితి. ఈ కామెడీ ఒకసారి చూడండి. జనసేన పార్టీపై గెలుస్తామని అస్సలు ఊహించలేదు అని చెప్పేసి ఉండవల్లి శ్రీదేవి మాట్లాడినట్లుగా ఏదైతే స్టేట్మెంట్ కూడా కనిపిస్తూ ఉంది. అసలు జనసేన పార్టీ పోటీ చేసింది అసలు తాడికొండ రిజల్ట్ ఒకసారి చూస్తే వైఎస్ఆర్సీపీ ఉండవల్లి శ్రీదేవికి 86,000 ఓట్లు పడ్డాయి, శ్రావణ్ కుమార్కి 82,000 ఓట్లు పడ్డాయి. 4,000 మెజారిటీతో ఉండవల్లి శ్రీదేవి గెలుపొందినటువంటి పరిస్థితి. అసలు తాడికొండలో జనసేన పార్టీనే పోటీ చేయలేదు, కానీ ఈ ప్రైమ్ 9 న్యూస్లో మాత్రము జనసేన పార్టీ మీద గెలుస్తామని అస్సలు ఊహించలేదంట. అసలు పోటీనే చేయలేదురా బాబు అక్కడ జనసేన పార్టీ అంటే, మేము గెలుస్తామని ఆ పార్టీ మీద ఊహించలేదని ఉండవల్లి శ్రీదేవి. ఇది ఎక్కడి కామెడీ రా బాబు అసలు. నెక్స్ట్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే జై అమరావతి, నేను ఇప్పటి వరకు ఆ టెంట్ల దగ్గరికి కూడా పోలేదు, ఇక నుంచి నా ఇల్లు ఆ టెంటే అని చెప్పేసి ఉండవల్లి శ్రీదేవి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆవిడ ఇంతకుముందు ఏమన్నారు, అమరావతి రైతులది రాజకీయ యాత్ర. ఉండవల్లి శ్రీదేవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మీరు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా తతంగాలు ఉన్నాయి. ఏ రకంగా ఆవిడ అమరావతిని ఉద్దేశించి మాట్లాడిందో ఒకసారి మీరు విందాము. రాజధాని ప్రాంతంలో రైతు కూలీల పేరుతో చాలా మంది తెలుగుదేశం ముసుగులో ఉన్న రైతులు ఇక్కడ కృత్రిమమైన ఉద్యోగం చేస్తున్నారు. తర్వాత అది ఫోటో ఉద్యమం కూడా చెప్పుకోవచ్చు. అభివృద్ధిని అడ్డుకునే విధంగా ప్రతి ఒక్క కోర్టులో కూడా వాద్యాలు వేసేసి ఇలాగా రిట్ పిటిషన్స్ పెట్టడం వల్ల ఈవెన్ పేదవాడికి 30 లక్షల పట్టా ఇల్లు మనం ఇస్తామని ప్రామిస్ చేసి ఆ రోజు జరిగింది. దీన్ని కూడా మరి అలాంటి నేను రోజు ఆ దారిలో వెళ్తుంటే ఆ అమరావతి రైతులు మరి మహిళలు ఎస్పెషలీ 396 రోజులు వాళ్ళు ఎంతో విన్నారుగా. రైతు కూలీల ముసుగులో ఉంది టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు. ఇది కృత్రిమ ఉద్యమము, ఇది ఫోటో ఉద్యమము. ఈ అమరావతి ఉద్యమాన్ని మేము ఉద్యమంలానే పరిగణించము, జగనన్న కాలనీలు నిర్మిస్తున్నాము అని చెప్పేసి ఉండవల్లి శ్రీదేవి ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు జగనన్న కాలనీలు స్కామ్ అని అంటున్నారు. ఏది నమ్మాలి? ఇంతకుముందు కృత్రిమ ఉద్యమం అని చెప్పేసి మీరే అంటిరి, ఇప్పుడేమో అసలైన ఉద్యమం అని మీరే అంటున్నారు. ఏ ఎండకి ఆ గొడుగు పడతా మీరు అమ్ముడు పోయి మీ వెనకాలే మేము రమ్మంటే ఎలా రావాలి, ఎలా వచ్చేది? దళిత మహిళ అని చెప్పుకుంటూ ఇలా మాటలు మారుస్తూ ఊసరవిల్లిలా నటిస్తూ ఉంటే ఖచ్చితంగా మీ వెనక ఎవరు రారు. ఇది మీరు గమనించుకోవాలి. అలాగే ఇంకొకటి, రాజకీయ యాత్ర పెట్టుబడిదారులు నేను రోజు ఒకసారి అమరావతిలో డ్రామాలాడుతున్న తెలుగుదేశం పార్టీ బినాములు మరి వాళ్ళ అనుచరులు పాదయాత్ర కాదా ఇది అడుగుతున్నా. ఎందుకంటే ఇది మహాపాదయాత్ర కాదు, ఇది రాజకీయ పాదయాత్ర. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో నడుస్తున్న రాజకీయ యాత్ర పెట్టుబడిదారులు నేను రోజు విన్నారుగా. మహాపాదయాత్ర అనేది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నడుస్తున్న పాదయాత్ర, పెట్టుబడిదారుల పాదయాత్ర ఇది అని చెప్పేసి ఉండవల్లి శ్రీదేవి చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఆ మహాపాదయాత్రే కావాలంటున్నారా ఆవిడ? ఏం మాట్లాడతాం ఇంకా దీనికి మించి? ఈ వీడియో ఒకసారి చూడు. ఎందుకంటే జగనన్న లేకపోతే నేను లేను ఈరోజు. మరి లైఫ్ అనేది చాలా ముఖ్యం. అది జగన్మోహన్ రెడ్డి గారు మా ఫ్యామిలీకి ఎంతో విన్నారుగా. దేవుడ్రా మా నాన్న దేవుడ్రా అని అంటారు చూడండి బ్రహ్మానందం, అట్లా ఉంది పరిస్థితి. ఇక అసలైన ఈ డాక్టర్లందరినీ యాక్టర్లుగా మార్చినటువంటి స్టార్ట్ కెమెరా యాక్షన్ అనేసరికి 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అన్న నినాదాన్ని ఈ డాక్టర్లందరూ యాక్టర్లుగా మారి తీసుకున్నారన్నమాట. ఇక ఉండవల్లి శ్రీదేవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, మా అమ్మాయి ఢిల్లీలో చదువుతుంది, మీ క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు.
చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ కొంచెం చేంజ్ చేస్తే బాగుండేది. ఇంతకుముందు ఒక పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండే మనిషి సేమ్ ఇదే అన్నారు. ఢిల్లీలో మా అమ్మాయి చదువుతుంది, వాళ్ళ క్లాస్మేట్స్ ఏపీకి రాజధాని ఏది అని అడుగుతా ఉంటే చెప్పుకోలేక తలదించుకునే పరిస్థితి అని చెప్పేసి ఓ పెద్ద మనిషి చెప్పారు. సేమ్ అదే స్క్రిప్ట్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి శ్రీదేవికి ఇచ్చేశాడన్నమాట. ఏమని, ఢిల్లీ మా అమ్మాయి ఎన్ఐటీనో ఏదో ఒకటి చదువుతుంది, క్లాస్మేట్స్ అడుగుతున్నారు ఏపీకి రాజధాని ఏది అంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందరికీ ఒకే స్క్రిప్ట్ ఇచ్చేస్తే అందరూ దొరికిపోతారు కదా. అందరికీ ఒకటే స్క్రిప్ట్ ఇస్తే బిగినర్స్ మిస్టేక్స్ అన్నమాట ఇవన్నీ. ఒకసారి 1-2 సార్లు చూసుకుంటే బాగుంటుంది. అదే ఆ పరిస్థితి. ఉండవల్లి శ్రీదేవి ఏ రకంగా ఇంతకుముందు మాట్లాడింది, ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది, అలాగే ఎవరు ఆవిడ్ని అవమానించారు, ఇప్పుడు ఎలా అమ్ముడుపోయింది